లాస్ట్ వీడియోలో వచ్చేసి రెసిడ్యూ థీరము దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలా, వాట్ అబౌట్ సింపుల్ పోల్, వాట్ అబౌట్ మల్టిపుల్ పోల్, ఓకేనా, వాట్ ఈజ్ డెఫినేషన్ ఫర్ రెసిడ్యూ థీరం. సో మనకు అదంతా ఫస్ట్ పార్ట్, అది ఫస్ట్ పార్ట్ ఫ్రమ్ యూనిట్ 5, ఓకేనా. నౌ దిస్ ఈజ్ అండ్ సెకండ్ పార్ట్, evaluation of integrals, okay, evaluation of definite integrals around the circle or semicircle అని చెప్పేసి కొన్ని టైప్స్ ఉన్నాయి మనకు. దీంట్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి ఎవాల్యుయేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్స్లో. దాంట్లో వచ్చేసి ఫస్ట్ టైప్ ఇదే, ఓకే. సో మనకు ఫస్ట్ టైప్ 1 ఏమంటే అరౌండ్ ది యూనిట్ సర్కిల్. అరౌండ్ ది యూనిట్ సర్కిల్. సో యూనిట్ సర్కిల్ అంటే మనకు లిమిట్స్ ఏముంటాయమ్మా, అంటే యూనిట్ సర్కిల్ అంటే మనకు 1 అనే కదా, ఓకే. సర్కిల్ లిమిట్స్ ఏమి 0 to 2π, ఓకేనా. సో ఇది ఫస్ట్ మెథడ్, అరౌండ్ ది యూనిట్ సర్కిల్. సో దానికి మనకు ఇంటిగ్రేషన్ ఈ విధంగా ఉంటుంది, 0 to 2π ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలో ఉంటుంది ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ కాస్ టీటా ఇన్ సైన్ టీటా డిటీటా అనమాట, ఓకే. తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఫంక్షన్, ఓకేనా. టీటాను జెడ్లో కన్వర్ట్ చేసుకోవాలి. టీటా జెడ్లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఇక్కడ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉన్నాయి, వాట్ అబౌట్ కాస్ టీటా, వాట్ అబౌట్ సైన్ టీటా అని చెప్పేసి, ఓకేనా. సో ఆ కాస్ సైన్ టీటా ఫంక్షన్స్, ఎలిమెంటరీ ఫంక్షన్స్ ద్వారా మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ మనము రెసిడ్యూ థీరంలో ప్రాబ్లమ్ చేసినాం కదా, అది ఇన్సైడ్ లేదా ఆన్ ది కర్వ్ అని చెప్పేసి, ఓకే. ఆర్ యూ హ్యావ్ టు అప్లై సింపుల్ పోల్ ఆర్ మల్టిపుల్ పోల్, దెన్ వాట్ అబౌట్ రెసిడ్యూ థీరం స్టేట్మెంట్. సో అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్ అరౌండ్ యూనిట్ సర్కిల్, ప్రాబ్లమ్ మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ టైప్ అప్లై చేస్తాము ఎవాల్యుయేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్స్లో. ఫస్ట్ టైప్ మీరు అప్లై చేయాలంటే ఆ టీటా ఫంక్షన్ మీరు ఏం చేయాలంటే జెడ్లో కన్వర్ట్ చేయాలి, ఓకేనా. తర్వాత జెడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. రెసిడ్యూ థీరం ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేసినామో అదే కాన్సెప్ట్. ఒకసారి చూడండి ఒక మోడల్ ప్రాబ్లము. షో దట్ ఇంటెగ్రల్ 0 to 2π dθ బై 2 మైనస్ సైన్ టీటా ఈక్వల్ 2/√3 ఇచ్చినాడు, ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ ఇంటెగ్రల్ ఫంక్షన్ వెరిఫై చేయాలి, షో దట్ అన్నాడు లేదా ప్రూవ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఇచ్చినాడు కదా. సో బై యూజింగ్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్, ఫస్ట్ మెథడ్ దట్ ఈస్ టైప్ 1. సో మనకు టైప్ 1 అన్నప్పుడు డెఫినెట్గా లిమిట్స్ ఏమై ఉండాలి, 0 to 2π అయి ఉండాలి, ఎందుకంటే సర్కిల్ లిమిట్స్ ఇవి, ఓకేనా. ఒకవేళ 0 to 2π అనుకోండి, దాన్ని 2π కన్వర్ట్ చేయాలి మీరు. కన్వర్ట్ చేసిన తర్వాత సొల్యూషన్ సాల్వ్ చేసుకోవాలి. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 0 to π ఇచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అప్లై చేయమని చెప్పేసి ఇస్తాడు అనమాట. అంటే ఫస్ట్ మెథడ్ వాడు ఈ ఫంక్షన్ మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఇస్తాడు కంపల్సరీ, ఓకేనా. ఈ విధంగా ఇచ్చినప్పుడు కంపల్సరీ మనకు లిమిట్స్ ఏమై ఉండాలి, 0 to 2π అయి ఉండాలి, దట్ ఈస్ సర్కిల్ లిమిట్స్, ఓకే. తర్వాత మీరు ఏం చేయాలంటే పుట్ జెడ్ ఈక్వల్ టు e పవర్ i డీటా, నేను కన్వర్ట్ చేసుకోవాలి కదా, dθ dz కన్వర్ట్ చేయాలి, ఇది పోలార్ ఫామ్, జెడ్ ఈక్వల్ టు e పవర్ i డీటా, దెన్ dz, ఓకే. తర్వాత dθను మనం dz కన్వర్ట్ చేసుకుంటాము. తర్వాత సైన్ ఇచ్చినాడు, సైన్ మీరు కన్వర్ట్ చేయండి, ఎలిమెంటరీ ఫంక్షన్, ఓకే. దట్ ఈజ్ z² మైనస్ 1/2. ఇందాక మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాష్ట్రం చూడండి సైన్ అంటే, ఓకే. సైన్ టీటా ఈక్వల్ టు z² మైనస్ 1/2iz అని చెప్పేసి, ఓకేనా. సో ఆ విధంగా ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి, ఫంక్షన్ టీటా dz కన్వర్ట్ అయిపోతుంది, ఓకే. ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకు ఒకటి ఈక్వేషన్ వస్తుంది, ఓకేనా, ఆఫ్ ఆర్డర్ 2 అని చెప్పేసి. నో ఇట్ ఈజ్ ఎన్ సమ్ ఈక్వేషన్, కానీ మనకు ఇక్కడ సింగులర్ పాయింట్స్ కావాలి. సింగులర్ పాయింట్స్ కావాలంటే మీరు ఏం చేసుకోవాలంటే దీన్ని ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి, ఓకే. z² మైనస్ 4iz మైనస్ 1 అనే ఫంక్షన్, -2 కాన్స్టెంట్ దెన్ టేకెన్ అవుట్ సైడ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇది అవుతుంది. మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ మనం డైరెక్ట్ చేయలేము కాబట్టి ఇట్లా ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాము, ఓకేనా. సో మనకు ఫార్ములా ఉంది కదా, మైనస్ బీటా అని చెప్పేసి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బై
2a అని చెప్పేసి. ఓకే, సో ఆ ఫార్ములా అప్లై చేసుకుంటాము. కొన్ని రూట్స్ వస్తాయి, ఆ రూట్స్ రాసుకోవాలి. ఆ రూట్స్ మనకు సింగులర్ పాయింట్స్ అనమాట. ఓకే, 1 ఈజ్ అండ్ 2i ప్లస్ i రూట్ 3, ఇంకొకటి 2i మైనస్ i రూట్ 3. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా డినోట్ చేయండి. తర్వాత ఈ విధంగా అప్లై చేసుకుంటాము. z మైనస్ ఆల్ఫా z మైనస్ బీటా. ఓకేనా, వీ డినోట్ ఆల్ఫా బీటా. ఓకే, ఇప్పుడు సింగులర్ పాయింట్ డిఫైన్ చేసినాం కదా. సో ఇక్కడ ఏమంటే ఆల్ఫా బీటా ఆర్ ది పోల్స్ ఆఫ్ ది ఫంక్షన్ విచ్ లైస్ అవుట్ సైడ్ అండ్ బీటా లైస్ ఇన్సైడ్ సర్కిల్ అంటున్నాం. సో మనకు సర్కిల్ యూనిట్ కదా. సో యూనిట్ సర్కిల్ ఉన్నప్పుడు మనకు లిమిట్స్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ అండ్ 2i ప్లస్ i రూట్ 3, 2i ప్లస్ i రూట్ 3. ఓకే, నెక్స్ట్ బీటా 2i మైనస్ i రూట్ 3. ఓకేనా, సో మనకి ఇక్కడ రియల్ టర్మే లేదు, ఓన్లీ ఇమాజిన్ టర్మ్ ఉంది. ఓకే, దట్ ఈజ్ 2 ప్లస్ రూట్ 3 అనమాట, 2 ప్లస్ రూట్ 3 సంథింగ్. ఓకే, సో మనకు 2 ప్లస్ రూట్ 3 అంటే ఏమి, రూట్ 3 సమ్ వాల్యూ. ఓకే, అప్పుడు 1.732 ఆ విధంగా వస్తుంది కదా. 2 ప్లస్ రూట్ 3 అంటే దాన్ని అడిషన్ చేస్తే మనకు 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ మనకు యూనిట్ సర్కిల్ లేదు. యూనిట్ సర్కిల్ అంటే ఏమి, దట్ ఈజ్ ఓన్లీ అరౌండ్ ది రేడియస్ 1 యూనిట్. ఓకే, ఇక్కడ మనకు ఎంత వస్తుంది, అడిషన్ చేస్తే 3 అబోవ్ వస్తుంది సంథింగ్ ఫంక్షన్, కాబట్టి అవుట్ సైడ్ అయిపోతుంది. బట్ బీటా చూడండి 2 మైనస్ i రూట్ 3 అన్నమాట. ఇక్కడ i కామన్ తీసినామంటే 2 మైనస్ రూట్ 3. సో మీకు రూట్ 3 అంటే 1.732 కదా. 2లో నుంచి 1.732గా మీరు మైనస్ చేస్తే ఇంకా మనకు 1 బిలోనే ఉంటుంది కదా. సో 1 బిలో ఉన్నప్పుడు మనకు డెఫినెట్గా అది ఇన్సైడ్ కర్వ్, ఇన్సైడ్ యూనిట్ సర్కిల్ అయిపోతుంది. అప్పుడు బీటా లైస్ ఇన్సైడ్ కర్వ్. ఓకే, ఆల్ఫా లైస్ అవుట్ సైడ్ కర్వ్. కాబట్టి సో మనకు ఏదైతే ఇన్సైడ్ అయిందో దానికి మాత్రమే సింపుల్ పోల్ లేదా మల్టిపుల్ పోల్ అప్లై చేస్తాము. ఇక్కడ మనకు సింపుల్ పోలే, ఎందుకంటే పవర్ మనకు 1 ఇచ్చినాడు బీటా అనేది. సో అది రాసుకుంటాము. ఓకేనా, ఇదంతా క్యాలిక్యులేషన్. తర్వాత రెసిడ్యూ థియరం అప్లై చేస్తాం బై యూజింగ్ కాసెస్ రెసిడ్యూ థియరం, 2πi into sum of the residues. ఓకే, దట్ ఈస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్. చూడండి ఇంకో ప్రాబ్లం చూడండి, ఇక్కడ 0 to π ఇచ్చినాడు. సేమ్ అదే ప్రాబ్లం, అదే మోడలే. కానీ మనకు సర్కిల్ లిమిట్స్ అన్నప్పుడు ఏమై ఉండాలి, 0 to 2π ఉండాలి, బట్ నాట్ 0 to π. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే 1/2 ఇంటెగ్రల్ 0 to 2π అయిపోతుంది. ఓకే, అదే కాన్సెప్టే చూడండి. తర్వాత కాస్ట్ చేంజ్ చేసుకోవాలి, ఈ విధంగా కన్వర్ట్ అయిపోతుంది ఆల్ఫా బీటా. ఓకే, జెడ్ ఆల్ఫా చూడండి పైన క్యాలిక్యులేషన్ ఉంది, ఎంత కన్వర్ట్ అయిపోతుంది, కన్వర్ట్ చేసుకోవాలి మీరు. సార్ చూడండి, క్లారిటీగా చూడండి. ఓకేనా, సో ఒక ఈక్వేషన్ మాత్రమే రాయండి, రిమైనింగ్ కాన్వెన్షన్ మొత్తం బయట పెట్టేసేయండి. అదంతా ఎఫ్ ఆఫ్ జెడ్ అయిపోతుంది. తర్వాత దీనికి మీరు ఫ్రాక్షన్ డివైడ్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. సో జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా లైస్ ఇన్సైడ్ సి, జెడ్ ఈక్వల్ బీటా లైస్ ఇన్సైడ్. ఎందుకంటే మనకు ఏబీ వాల్యూస్ తెలియవు అనమాట, రెండు ఇన్సైడ్ సి అంటున్నాం. సో ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా, మనకు పవర్ 1 కాబట్టి సింపుల్ పోల్, వీ గెట్ ది సమ్ సొల్యూషన్. జెడ్ ఈక్వల్ బీటా కూడా మనకు పవర్ మోర్ దెన్ 1 కాదు కాబట్టి, సో అది కూడా మనకు ఇన్సైడ్ సినే. సో 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, జెడ్ ఈక్వల్ టు ఆల్ఫా లైస్ ఇన్సైడ్ సి అంటున్నాము, జెడ్ ఈక్వల్ బీటా లైస్ అవుట్ సైడ్ సి అంటున్నాము. ఎందుకంటే ఏదైనా కాన్స్టెంట్ చూడండి, మనకు యూనిట్ సర్కిల్ కదా ఇది. సో 1 అన్నప్పుడు ఇక్కడ సపోజ్ a1 b1 తీసుకోండి, a1 b2 తీసుకోండి. ఓకేనా, అంటే మనకు ఇంక్రీజ్ అయిపోతుంది. ఇది ఒకటి అడిషన్ ఒకటి సబ్స్ట్రాక్షన్ కాబట్టి డిక్రీజ్ కావచ్చు. ఓకే, అంటే పాసిబిలిటీ ఉంది అనమాట, మన కాన్స్టెంట్ తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఇది మన టోటల్గా అడిషన్, ఇది 2 మైనస్ అంటే 2 అడిషన్సే. ఓకేనా, 2 ఇంక్రీజ్ అయిపోతాయి ఫంక్షన్ కాబట్టి బీటా అవుట్ సైడ్ అయిపోతుంది, ఆల్ఫా ఇన్సైడ్ అయిపోతుంది. సో ఇన్సైడ్ కర్వ్ మాత్రం మీరు మల్టిపుల్ పోల్ లేదా సింపుల్ పోల్ డిఫైన్ చేసుకోవాలి. అది సింపుల్ పోలే. సో వీ గెట్ ది సమ్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీరు ఏం చేస్తారంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్ అప్లై చేయండి. 2πi ఇంటూ సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ కదా, సమ్ ఆఫ్ ది రెసిడ్యూస్ రాయండి. ఓకే, ఇక్కడ మనకు ప్రాబ్లం కూడా షో దట్ ఇచ్చినాడు. సో మనం యాక్చువల్గా 0 to 2π తీసుకున్నాం కదా, ఇది వాల్యూ మనకు వచ్చిన వాల్యూ. కానీ మనకు 0 to
పై అన్నప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని 1/2 0 to పైన అంటే ఏం రాసినాము 1/2 ఇంటెగ్రల్ 0 to 2π రాసినాం కదా. అప్పుడు దీన్ని అంతా వాల్యూ ఏమొచ్చింది 2πi ఇంటూ సంథింగ్ వచ్చింది. 2 క్యాన్సిల్ చేయండి, π/√a² - a². దట్ ఈస్ ది రిక్వైర్డ్ సొల్యూషన్. రిమైనింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.